బాబా రెండుసార్లు షిరిడి గారు ఫస్ట్ టైం దూఖేడాలో చాందపట్లి కనిపించారు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్ సాయిబాబా చదివిన స్కూల్లో మొట్టమొదటి షిరిడికి వచ్చినట్టుగా ఆయన 2 సార్లు రాలేదు, ఫస్ట్ టైమే వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కడికి పోలేదు. పోయినా కూడా 9 months అక్కడ మామిడి తోపులో ఉన్నాడు. దాన్ని ఈ విలేజ్లో ఉండేవాళ్ళు పెద్ద కాంటాక్ట్ లేనటువంటి వాళ్ళు, ఆ సాయిబాబా శిల్పి అయినటువంటి వాళ్ళు పెద్ద కాంటాక్ట్ లేదు బాబాతో, గుర్తు కూడా లేదండి. ఆమె 110 ఏళ్ల వయసులో ఒక 60 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని నిన్నగాక మన జరిగిన సంఘటన కరెక్ట్గా చెప్పలేరు మీరు ఈ రోజున. ఆమె జ్ఞాపకం చేసుకుని 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దోసా అని చెప్పకూడదు, కానీ ఆయన 2 సార్లు పోలేదు ఎక్కడికి అని ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని గురించి తెలుసు. అది ఒక్క సాయిబాబా శిలిక ఎక్స్పీరియన్స్ లో తప్పితే ఇంకా ఎవరు చెప్పరు. సన్నిహితంగా ఉండే సాయి భక్తులు ఎవరు కూడాను బాబా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడనే విషయం ఎవరు చెప్పరు. తాత్య కానీ, మహాసపతి కానీ, దాసుగుడి కానీ, షిరిడీలో ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి సాయి భక్తులు ఎవరో కూడాను బాబా షిరిడీ వెళ్ళిపోయినారని ఎవరు చెప్పలే. రామగిరి బువ్వ కానీ. కాబట్టి ఆమె ఎవరో గుర్తులేనటువంటి ఆమెని వీళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏదో చెప్పింది అని దాన్ని పట్టుకొని దాన్ని మనం చేయడానికి అదంత ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. అది ఇట్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ అదర్ ఎవిడెన్స్. అందుకని ఆయన ఒకేసారి వచ్చాడు. మరి అయితే ఆ ఆప్షన్స్ ఎందుకు ఆమెకైనా గుర్తుంది అని అంటే ఉన్నది ఆప్షన్స్ మాత్రం. ఆయన కొంతకాలం అది రాశారు. ఆయన సుమారుగా 9 నెలల పాటు ఇక్కడ ఈ సాయిబాబా ఇంటర్నేషనల్ వెనకుండేటువంటి తోపు ఒకటి ఉండేది, ఆ తోపులో ఉన్నాడు. అప్పుడు గ్రామంలో కూడా వచ్చేవాడు కదా భిక్ష కూడా. అప్పుడు మేమే భిక్ష తీసుకుపోయి ఇచ్చేవాళ్ళం, నేను కానీ దెంగ్లే కానీ వచ్చి ఇచ్చేవాళ్ళం. వీళ్ళకి ఏంటంటే గుర్తు, ఆ ఫకీర్ ఒక ఆయన తిరుగుతా ఉండేవాడు భిక్షకి, ఉన్నటువంటి మాయమైపోయినాడు, ఈ రావటం లేదేమో అనుకున్నాడు. ఆడిపోయాడు గమ్మున్నారు, మళ్ళీ కనిపించాడు ఆయన. ఒక 30 సంవత్సరాల తర్వాత అడిగితే 2 సంవత్సరాలు ఉంటుందంటే ఉంటుందేమో బహుశా 2 సంవత్సరాల దాకా కనిపించలేదేమో అని చెప్తున్నాను. ఖండోబా గణం పోయి చెప్పాడు, ఇక్కడ ఒక ఉంటుంది. ఇవంతా ఏం జరగల. ఎందుకంటే ఆమెకు గుర్తు ఏంటంటే మహాసభతి చెప్పినట్టు గుర్తుంది నాకు. ఎవరి స్వామి అంటే మహాసభతి ఖండోబా గణం. ఆయన బాబా దగ్గరికి రాకముందు ఖండోబా నాకు పూరి ప్రశ్నలు చెప్పేవాడు. కాబట్టి మహాసభతి ద్వారా ఈయన సాయిబాబా ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నట్టే ఇది చెప్పాడు మహాసభతి. అందుకని ఖండోబా పూని చెప్పాడు. ఈ గణాలు ఎప్పుడు కూడా పూనకంలో ఉన్నా పూనకంలో లేకపోయినా వాళ్ళు చెప్తే మాత్రం పూనకంలో ఉంటే లెక్క ఉంటుంది, మామూలుగా మాట్లాడినా కూడా. అందుకని అది ఖండోబా గణం ఆయన అకౌంట్లోకి పోయింది. ఖండోబా అకౌంట్లో నిజానికి అక్కడ ఖండోబా గణం లేదు, పూనింది లేదు. బాబా వచ్చినప్పుడు నుంచి చెప్తున్నాడు, నన్ను సాయిబాబా అంటారు, నేను ఇక్కడ తపస్సు చేస్తాను, నా గురువుకి స్థానం అని చెప్తున్నాడు. దానికి ఒక పూని చెప్పాలా? అంత అవసరమేం లేదు అక్కడ. 1903లో రాసిన దాసుకున్న చరిత్రలో ఆయన క్లియర్గా రాస్తున్నాడు. బాబా అక్కడ కూర్చొని ఎందుకు కూర్చున్నావు బాబా అని గ్రామస్తులు అడిగితే నేను ఎందుకు కూర్చున్నాను, ఇక్కడ నా గురువు సమాధి ఉంది అని చెప్పాడని చెప్పి క్లియర్ కట్గా రాస్తున్నాడు దాసుకున్న. ఆయనే క్లియర్ కట్గా చెప్తా ఉంటే దానికి ఎవరో పూని చెప్పాల్సిన అవసరం ఏంటి ప్రశ్న? కాబట్టి అసంబద్ధత కనిపిస్తుంది అక్కడ. కాబట్టి అది ఆథెంటిక్ కాదు అని